భారతదేశం నాశనం అయిపోయింది ఆర్థికంగా అని ఇంతకుముందు చెప్పాడు. కరోనా టైంలో ఫెయిల్యూర్ అని చెప్పాడు. దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. దేశం అమెరికా వాడు లాగేసుకుంటున్నాడని చెప్పాడు. చాలా చెప్పాడు ఆయన. ఆయన చెప్పేటటువంటివన్నీ కూడా మోడీ ఇవాళకి వాళ్ళు దిగిపోతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తే ఏదో దిగిపోతుంది అన్న టైప్లో చెప్తాడు ఆయన. కమ్యూనిస్టులు ఉంటే అద్భుతం అన్నట్టు చెప్తాడు ఆయన. దాని మీద రోజు కూర్చుని వాళ్ళు ఏం స్పందిస్తారు? అమిత్ షా నరేంద్ర మోడీ గురించి కూడా అట్లాగే మాట్లాడతాడు. నరేంద్ర మోడీకి ఏం చేత కదని కూడా ఆయన మాట్లాడతాడు. ఒక విశ్లేషకుడు మాట్లాడేదానికి వచ్చి ఓ నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు లైన్లో క్యూలో నుంచి ఉంటే ఆ విశ్లేషకుడికి పేరు పెరుగుతుంది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కమ్యూనిస్ట్ అతను విశ్వసనీయమైనటువంటి మాట్లాడతాడని క్రెడిబిలిటీ ఈయన ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఈయన క్రెడిబిలిటీ ఇచ్చాడు ఆయనకి. క్రెడిబిలిటీ లేదని బీజేపీ వాళ్ళు పక్కన పెట్టారు ఆయన్ని. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు ఆయన క్రెడిబిలిటీ ఫీల్ అవ్వరు, ట్రీట్ చేయరు ఆయన్ని. ఇంకా ఆయన్ని తిడతా ఉంటారు వాళ్ళు తిడుతుంటే ఆయన క్రెడిబిలిటీ ఈయన ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 1. రెండవది, ఇట్లాంటిది ఆయన విన్నాడా లేకపోతే ఆయన చేశాడా? ఎస్, కరెక్ట్ ఆ మాట. సోర్స్ అనేటటువంటిది రకాలు ఉంటుంది. ఆ విషయంలో నేను ఆయన ఒప్పుకుంటా. ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారండి 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళకి పడుకోబెట్టారని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విచారణలోకి అమ్మేశారని చెప్పారు కదా. మరి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, నువ్వెవరిని పట్టుకున్నావు? ఆ రోజున మరి నువ్వు చెప్పినటువంటి క్రెడిబిలిటీ ఎక్కడి